హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఉన్నారండి. ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోన చేసుకున్న పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికి రవనే పడేసే వస్తువులను అలా యూజ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. టిప్స్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇంక ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. ఇంట్లో చిన్నపిల్లలు ఉండే ప్రతి ఒక్క పేరెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమే. పిల్లలు ఇంట్లోన ఒక్కొక్కసారి పెన్ మార్కలు కానీ లేదంటే పెన్సిల్ మార్కలు ఇలా పెయింట్ మార్కులు అనేవి గోడల మీద లేదంటే ఎక్కడ పడితే అక్కడ అలా రాసేసారనుకోండి, ఇవి అస్సలు పోవు కదా. చాలా కష్టం. మీలో చాలామంది కూడా ఇదే నన్ను కామెంట్లో అడుగుతున్నారు కదండి. సో దీనికోసం నేనైతే ఒక మంచి టిప్ని అయితే వీడియో షేర్ చేయబోతున్నాను. ఎప్పుడైనా పిల్లలు ఈ విధంగా పెన్సిల్తో కానీ లేదంటే డ్రాయింగ్ పెన్స్తో కానీ ఇలా రకరకాలుగా గీసేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. శానిటైజర్ అనేది ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ శానిటైజర్ లేనట్లయితే మనకు మార్కెట్లో జస్ట్ 10 రూపాయలకు కూడా దొరుకుతుందండి. శానిటైజర్ కూడా లేనివారు ఎవరైనా ఉన్నారంటే డెటాల్ని అయినా కూడా కొంచెం కాటన్ని ఈ విధంగా వేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి నేను మీకు క్లియర్గా అర్థమవడం కోసము ఇలా చాలా సింపుల్గా అయితే క్లీన్ చేసేయచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాము. మిషన్ కుట్టే ప్రతి ఒక్కరికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనలో చాలామంది కూడా రెగ్యులర్గా సూదులని ఇవన్నీ ఇంట్లోనే పెట్టేటప్పుడు ఈ విధంగా మనకి దారాలు అనేవి ఊడిపోయి ఒకదానికొకటి చిక్కుముళ్ళు పడిపోయి చిందరవందరగా అయిపోతుంటాయి కదండి. ఏది ఎక్కడుందో కూడా తెలియదు. ఇలా కాకుండా మనకి అవసరమైనప్పుడు ఏది కావాలంటే అది చాలా సింపుల్గా తీసుకోవడానికి ఒక మంచి చిట్కా అనేది తెలుసుకుందామండి. ఇటువంటి థర్మాకోల్ అనేవి మనం ఏవైనా ప్రోడక్ట్లు అనేవి కొనేటప్పుడు వస్తూనే ఉంటాయి కదండి. అందులో మనకి ఇటువంటి థర్మాకోల్ అనేవి ఉంటూ ఉంటాయి కదా. నేను రీసెంట్గానే న్యూ ఫ్రిడ్జ్ తీసుకునేటప్పుడు ఈ థర్మాకోల్ అనేది ఇందులోన చిన్న పీస్ ఈ విధంగా ఉంటే కట్ చేసుకున్నాను. దీనికి ఈను పుల్లలు కానీ లేదంటే టూత్ పిక్లు ఉంటే టూత్ పిక్స్ కూడా మీకు ఎన్ని కావాలంటే అన్నిటిని చిన్న గ్యాప్ ఇచ్చేసుకొని ఈ విధంగా సెటప్ చేసేసుకున్నామంటే చాలా ఈజీగా స్టిక్ అయిపోతాయండి. అలాగే మనకి అక్కడ చూడండి చిన్న కబోర్డ్ లాగా కూడా ఉందంటే అలమరలా టైప్ లాగా కూడా ఉంది. దీన్ని అయితే నేను కట్ చేయలేదండి, ఇందులో ఏదైనా పెట్టుకోవడానికి బాగుంటుందని. అలాగే ముందు వైపు కూడా ఈ విధంగా సెటప్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఇటువంటి యూజువల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఆ తర్వాత డబుల్ సైడ్ టేప్ అనేది ఇంట్లోనే ఎలానో ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా చక్కగా ఇలా కట్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ థర్మాకోల్కి అంటించుకునే విధంగా బ్యాక్ సైడ్ ఇలా అంటించేసుకొని బ్యాక్ సైడ్ పేపర్ అనేది ఉంటుంది కదా, దాన్ని రిమూవ్ చేసుకొని ఎక్కడైతే మీకు అనువుగా ఉంటుందో నేనైతే మెషిన్ అనేది ఎక్కడైతే ఉందో స్టిచ్చింగ్ మెషిన్ అక్కడ గోడకి ఈ విధంగా స్టిక్ చేసేసానండి. అనువుగా మనకి చక్కగా నెతుక్కునే పని లేకుండా ఉంటుంది. థర్మాకోల్ అనేది చాలా తేలికగా ఉంటుంది కాబట్టి బరువైన వస్తువులు పెట్టినా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ముందైతే మనం ఈ విధంగా స్టిక్స్ని అయితే అంటే టూత్ పిక్ పొలాలను పెట్టాం కదా, దానికి ఈ విధంగా మనము దారాలను చక్కగా ఇలా పెట్టేసుకోవచ్చండి. వెతుక్కునే పని లేకుండా దారాలు అనేవి ఒకదానికొకటి కలిసిపోకుండా చాలా నీట్గా కూడా ఉంటాయి. అలాగే ముందు వైపు కూడా 2-3 టూత్ పిక్ పొలాలు పెట్టాను కదా, తర్వాత వీటికి బాబిన్స్ అనేవి ఇలా సెటప్ చేసుకుంటున్నాను. కిందకి దారాలు అనేవి వేలగొట్టేసామనుకోండి, వాటిని కూడా బాబిన్లోకి ఎక్కించుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రతిసారి తీసుకోవాల్సిన అవసరం అనేది ఏమీ ఉండదండి. ఇలా మీకు అవసరమైనవన్నిటిని కూడా స్టిచ్చింగ్ మిషన్కి ఏవైతే అవసరమవుతాయో టేపు కానీ లేదంటే మార్కింగ్ చాక్ పీసెస్ ఇవన్నిటిని కూడా చాలా ఈజీగా ఇలా పెట్టుకోవచ్చండి. అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి కలిసిపోయే పని ఉండదు. దారాలు అనేవి చిక్కుముళ్ళు పడిపోయే పని కూడా ఉండదు. ఏది కావాలంటే అది ఈజీగా మనకి అవసరమైనప్పుడు చాలా ఈజీగా పని చేసుకోవచ్చండి. ఖచ్చితంగా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ట్రిక్ మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇంకా థర్డ్ టిప్ అనేది తెలుసుకుందాము. ఈ టిప్ కూడా చాలా మందికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనలో చాలా మందికి కూడాను మైగ్రేన్ తలనొప్పి అనేది ఎప్పుడు ఏ క్షణంలో వచ్చేసి ఇబ్బంది పెడుతుందో తెలియదండి. ఈ మధ్యకాలంలో చాలా మందికి కూడాను ఇలానే తలనొప్పి అనేది వచ్చేసి చాలా ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటారు కదా. ఇలా మైగ్రేన్ తలనొప్పిని చిటికలోన ఇంట్లోనే ఉండే హోమ్ రెమెడీస్తోనే తగ్గించాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. 100% వర్కౌట్ అవుతుందండి. ఏమీ లేదు, జస్ట్ స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో 1-2 స్పూన్ల వరకు కూడాను చక్కగా పసుపు అనేది వేసేసుకొని దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఒక స్పూన్తో కలుపుతూ కూడాను ఆ పసుపు వేగినప్పుడు వచ్చే ఆ పొగను గనక మనం పీల్చినట్లయితే చాలా మంచి రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుందండి. ముఖ్యంగా ఎవరైతే ఈ తలనొప్పితోటి మైగ్రేన్ తలనొప్పితోటి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి కొన్ని క్షణాల్లోనే రిలీఫ్ అనేది వచ్చేస్తుంది. అలాగే మనకి దగ్గు జలుబు అనేది వచ్చేసేటప్పుడు కూడా ముక్కు అనేది బ్లాక్ అయిపోతుంటాయి కదా, ఇలా ముక్కు పట్టేసేటప్పుడు కూడా నీ వాసన పీల్చడం వల్ల మనకి దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
అండ్ అలాగే ముక్కు కూడా బ్లాక్ అవుతుందనమాట. అలాగే ఈ స్మెల్ అనేది కూడాను ఇంట్లో స్ప్రెడ్ అవ్వడం వలన ఇంట్లోని ఉండే దోమలు, ఈగలు, పురుగులు లాంటివి కూడా బయటకు పోతాయండి. ఇలా ఎన్నో రకాలుగా మనకి పసుపు అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎవరైతే ఈ మైగ్రేన్ తలనొప్పితోటి ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి సింపుల్‌గా ఇలా మనకి ఒక్కసారి కొంచెం పసుపుని వేపి చూడండి. మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇలా పసుపు వేపిన తర్వాత చాలామంది ఇంకా పనికిరాదేమో, పసుపుని పడేయాలేమో అని ఆలోచిస్తూ ఉంటారు. పసుపు ఇలా వేగిన తర్వాత ఇందులో కొంచెం తేనె వేసుకొని ఫేస్ ప్యాక్ కూడా పెట్టుకున్నట్లయితే ఫేస్ కూడా మంచి గ్లోయింగ్ వస్తుందండి. ఫేస్ మీద ఉన్న మచ్చలు కూడా పోతాయన్నమాట. ఈ విధంగా ఇంట్లోనే ఉండే ఈ చిన్న చిటికా వల్ల కూడా మనం మైగ్రేన్, తలనొప్పి, దగ్గు, జలుబు, బాడీలో ఉన్న ఇమ్యూనిటీ అనేది చాలా బాగా పెంచుకోవచ్చు అనమాట. ఈ వాసన పీల్చడం వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఖచ్చితంగా ఎవరైతే ఈ చిట్కాని పాటించాలనుకుంటున్నారో ట్రై చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా 4వ టిప్‌నైతే తెలుసుకుందాం. మనలో చాలామందికి కూడా ఇంట్లోన ఎలుకలనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా! ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడాను ఎలుకలనేవి బయటకు పోవు. ఇలా ఇంట్లో నుండే ఎలుకలు పోవాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఒక 2, 3 స్పూన్ల వరకు గోధుమ పిండిని గానీ, చనా పిండిని గానీ ఏదైనా మీ ఇష్టం తీసేసుకొని ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కూడాను సర్ఫ్‌నైతే వేసుకోండి. సర్ఫ్‌లోన మనకి ఎక్కువ కెమికల్స్ ఉంటాయి. ఘాటు తత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది. ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం కోల్గేట్ పేస్ట్‌ని కూడా నేను వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్‌ని యాడ్ చేసేసుకుంటూ నార్మల్‌గా బౌల్స్ తయారు చేసుకుంటాం కదా! ఆ విధంగా మనం పిండిని తయారు చేసుకోవాల్సి ఉంటుందండి. చాలామంది కూడాను ఇంట్లోకి పందికొక్కులు, చుంచెలకలు వచ్చేసి పిల్లలు పెట్టేస్తూ ఉంటాయి. ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారండి. ఇలా ఇంట్లోనే ఉండే పందికొక్కులైనా, చుంచెలకలైనా కూడాను, నార్మల్ ఎలకలైనా కూడాను పోవాలంటే చాలా రకాలుగా మీరు ట్రై చేసే ఉంటారు. మార్కెట్‌లో కెమికల్ వాడి ఉంటారు. గమ్ షీట్లు, బోన్లు వాడి విసిగిపోయి ఉంటారు. ఇవి ఏవీ లేకుండా జస్ట్ కొంచెం గోధుమ పిండిని తీసుకొని హాఫ్ టీ స్పూన్ సర్ఫ్ వేసుకొని ఇలా కొంచెం మిశ్రమాన్ని తయారు చేసుకొని చూడండి. చాలా బాగా యూజ్ అవుతుందనమాట. వీడియోలో చూపిస్తున్నాను. మీకు కావాలంటే చేతికి గ్లౌజ్‌ని కూడా వేసేసుకోవచ్చండి. ఇలా ఉండని తయారు చేసుకొని చిన్న చిన్న బాల్స్‌లో మీకు ఎన్ని కావాలంటే అన్నిటిని తయారు చేసేసుకోండి. ఎవరైతే ఎలుకలతో పడుతున్నారో వాళ్ళకే తెలుస్తుందండి ఆ సమస్య అనేది. చాలా రకాలుగా టార్చర్ చేసేస్తూ ఉంటాయి బయటకి కనిపించవు గానీ, ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలా మనము ఉండలనేవి తయారు చేసేసాం కదా! అంటే బాల్స్ దాని మీద కొంచెం షుగర్‌ని వేయండి. షుగర్ వేయడం వల్ల అట్రాక్ట్ అవుతాయన్నమాట ఎలుకలు గానీ, పందికొక్కులు గానీ, చుంచెలలు గానీ. ఇవన్నిటి కూడాను మనం తయారు చేసుకున్న తర్వాత నైట్ టైమ్ మనకి ఎక్కడెక్కడైతే ముఖ్యంగా కిచెన్‌లోన స్టవ్ దగ్గర, గ్యాస్ బండల దగ్గర, అలాగే సింక్ దగ్గర, వాషింగ్ మిషన్‌ల దగ్గర, బీరువాల దగ్గర తిరుగుతూ ఉంటాయి కదా! ఆ ప్లేసుల్లో మీరు పెట్టారనుకోండి బొద్దింకలు కూడా నైట్ టైమ్ తిరుగుతాయి కదా! బొద్దింకలు కూడా చనిపోతాయండి. అలాగే ఇంట్లోకి ఎలుకలు కూడా రాకుండా ఉంటాయి. ఇలా మనకి ఎక్కడైతే వాటర్ అనేది పోతుందో ఆ ప్లేసుల్లో కూడా పెట్టండి. కిచెన్‌లో పెట్టేటప్పుడు కిచెన్ నీట్‌గా ఉండేటట్టు చూసుకోండి. అలాగే కిచెన్‌లో పెట్టేటప్పుడు లేదంటే ఎక్కడైనా పెట్టేటప్పుడు ఇంట్లో పిల్లలు గానీ, లేదంటే పెంపుడు జంతువులు గానీ ఉన్నట్లయితే వాటికి అస్సలు తగలనివ్వకండి. నోట్లో పెట్టేస్తారు. ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో ఉండే ఎలకల సమస్య అనేది తగ్గిపోతుంది. ఇంకా 5వ టిప్ అనేది తెలుసుకుందాము. ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే, ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లమేనండి ఇది. బాత్రూమ్‌ను మనం ఎంత శుభ్రంగా ఉంచుకున్నా, ఎంత నీట్‌గా చూసుకున్నా కూడాను బాత్రూమ్ వాడేసరికి ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి ఇబ్బంది పడుతూ ఉంటాం కదా! దీనికోసం మనం హార్పికులతో కడుగుతూ చాలా రకాల ఒడినర్ లాంటివి, రూమ్ ఫ్రెషనర్ లాంటివి, బాత్రూమ్ ఫ్రెషనర్ లాంటివి గట్టా వాడుతూ ఉంటాము. ఇవేవీ లేకుండా ఇంట్లోనో తక్కువ ఖర్చుతోటే బాత్రూమ్‌ని రుద్ది కడిగి శ్రమపడే పని లేకుండా బాత్రూమ్ ఎల్లప్పుడూ కూడాను అసలు మీరు ఏం వాడుతున్నారు, ఆ బాత్రూమ్ ఎంత మంచి స్మెల్ వస్తుంది అనేటట్టు చేసుకోవాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఏదో ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకొని క్యాప్‌కి చిన్న హోల్ పెట్టుకోండి. మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్ కూడా తీసుకోవచ్చు. మనకి మార్కెట్‌లో కిరాణా షాపులోన కంఫర్ట్ లిక్విడ్ అనేది ఉంటుంది కదండీ! అంటే మనం బట్టలకు పెడుతూ ఉంటాము. ఇది మీకు నచ్చిన కంపెనీ, నచ్చిన ఫ్లేవర్స్ ఏదైనా కూడాను ఒక వాటర్ బాటిల్‌లో వేసేసుకోండి. జస్ట్ ఇది మనకి 3-4 రూపీస్ మాత్రమే ఉంటుంది కానీ చాలా మంచి స్మెల్ వస్తుంది. నెలల కొద్దీ ఈ వాటర్ అనేది మనకి యూజ్ అవుతుందనమాట. ఇలా నేను ఒక ప్యాకెట్‌ని ఫుల్‌గా వేసేసుకున్నానండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్‌ని కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ వాటర్ వల్ల మనకి బాత్రూమ్ అనేది ఎప్పుడు శుభ్రంగా బాక్టీరియా అనేది ఫార్మ్ అవ్వకుండా ఉంటుంది. మీరు కావాలంటే కొంచెం వెనిగర్, నిమ్మరసాన్ని ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన వాటర్ అనేది మీకు అస్సలు పాడవదు. ఎన్ని రోజులైనా, సంవత్సరమైనా కూడా ఈ వాటర్ ఇలానే ఉంటుంది. దీన్ని మనము బాత్రూమ్ అనేది వాడేసిన తర్వాత స్మెల్ అనేది వస్తుంది కదా! ఆ టైంలో ఇలా కొంచెం అంటే కొంచెం నేను మీకు వీడియోలో క్లియర్‌గా కనిపించడానికి కొంచెం ఎక్కువ ప్రెస్ చేస్తున్నాను కానీ ఎక్కువ ప్రెస్ చేయవలసిన అవసరం లేదు. జస్ట్ బాత్రూమ్ మొత్తం కూడా ఇలా మనకి సింక్ దగ్గర గానీ, బ్యాడ్ స్మెల్ వస్తున్న ప్లేసుల్లో గానీ కొంచెం వేసామనుకోండి
బాత్రూంలో ఎటువంటి ఒడినర్ లాంటివి గట్ట వాడవలసిన అవసరం లేదు. ఫ్రెషనర్ లాంటివి గట్టను బాత్రూమ్ శుభ్రంగా ఉంచుకుంటే ఈ వాటర్ని జల్లుకున్నట్లయితే బాత్రూము వాడిన కొలిది మనకి మంచి స్మెల్ వస్తూనే ఉంటుంది. ఎవరు వచ్చినా కూడా మీరు అసలు ఏం వాడుతున్నారు, ఎంత మంచి స్మెల్ వస్తుంది అని ఖచ్చితంగా అయితే అంటారు. దీనికోసం బాత్రూమ్ స్మెల్ వస్తుంది కదా అని ఇష్టసారంగా శ్రమపడి రుద్ది క్లీన్ చేసే పనే లేకుండా బాత్రూమ్ బ్యాడ్ స్మెల్ రాకుండా ఎప్పుడు కొత్తగా అద్దంలో మెరిసిపోవాలంటే సింపుల్గా చిన్న ట్రిక్ని అయితే ట్రై చేయండి. తక్కువ కాస్ట్తో బాత్రూమ్ ఎప్పుడు శుభ్రంగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. టిప్స్ కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా యూజ్ అవుతుందంటే షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మరెన్నో ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.